అన్న ఇంకోటి చూసుకుంటే మనం ఎలక్షన్లో గెలవడానికి గోల్డ్ ఇవ్వడం, లేకపోతే ఇంట్లో ఏదో ఒక బహుమతి ఇవ్వడం అలాంటివి చేస్తున్నారు. ఎప్పుడైతే అంటే గెలిస్తే ఓకే, గెలవకపోతే మా గిఫ్ట్ మాకు రిటర్న్ ఇచ్చేసేయండి అనేసి వస్తున్నాయి. అంటే వాళ్ళే వచ్చేసి మా గిఫ్ట్ మాకు ఇచ్చేసేయండి అనేసి అంటున్నారు. అంటే దాని మీద మనం ఏదైనా యాక్షన్ తీసుకునే రైట్స్ ఏమైనా ఉన్నాయా మనకి? ఈరోజు ఓటర్లని ప్రలోభాలకి గురి చేయడం అనేది నేరం, ఫస్ట్ పాయింట్. అయితే ఈరోజు అందరికీ ఉన్నటువంటి మిత్ అజంప్షన్ ఏంటి అని అంటే గనక, ఓటర్ని ప్రలోభాలకి లోను చేసేటువంటి లీడర్ల మీద కేసులు బుక్ చేయాలి అనేది అందరూ అంటారు. అటువంటి ఓటర్లు అటువంటి లీడర్లు ఇచ్చేటువంటి ఏవైతే గనక విలువైన బహుమతులు తీసుకుంటారో ఓటరు, ఆ ఓటర్ని కూడా నిందితుడిగా పరిగణించి వాళ్ళ మీద కూడా కేసులు రిజిస్టర్ చేయాలి. ఆ విధంగానే చట్టం చెప్తుంది. కాబట్టి ఈ రోజు టీవీలో ఏదైతే గనక మనకు చూపిస్తున్నారో, ఓడిపోయిన తర్వాత మేము పంచిన బహుమతులు ఏవైతే ఉన్నాయో అవి మీరు మాకు వెనక్కి ఇచ్చేసేయండి, మేము పంచిపెట్టినటువంటి 1000-2000 రూపాయలు డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి ఇచ్చేసేయండి అని చెప్పని విజువల్స్ ఏవైతే గనక కనిపిస్తున్నాయో, ఈ రోజు అటువంటి ఎన్నికల ప్రక్రియని నిర్వహించేటువంటి సంస్థ ఏంటి అని అంటే గనక ఎన్నికల కమిషన్, ఎలక్షన్ కమిషన్ అని అంటారు. రైట్? ఆ ఎన్నికల కమిషన్ వారు సుమోటో కాగ్నిజెన్స్ కింద సంబంధించిన పోలీస్ స్టేషన్ వారికి డైరెక్షన్ చేయాలి. ఏమని అంటే గనక, మీ పోలీస్ స్టేషన్ పరిసరాల్లో ఈ విధంగా ఓటర్లకి లీడర్లు ఇటువంటి విలువైన బహుమతులు ఇచ్చి ప్రలోభాలకి లోను చేయడానికి చూశారు. దాని తర్వాత వాళ్ళకు ఓటు వేయలేదని తెలిసి సదరు బహుమతులు వెనక్కి ఇచ్చేయమని చెప్పి తీసుకుంటున్నారు. కాబట్టి క్లియర్ కట్ ఎవిడెన్స్ వీడియోల ద్వారా మనకి కనిపిస్తుంది. కాబట్టి తీసుకున్న ఓటర్ మీద, ఇచ్చిన లీడర్ మీద, ఇద్దరి మీద కేసు బుక్ చేయండి అని చెప్పి ఎన్నికల కమిషన్ ఇమ్మీడియట్లీ సంబంధించిన పోలీసు వాళ్ళకి ఆదేశాలు ఇవ్వాలి. లేదు అని అంటే గనక మీలాంటి నాలాంటి బాధ్యత కలిగిన పౌరులు అటువంటి విజువల్స్ కనిపించిన వెంటనే సంబంధించిన పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు అనేది ఇవ్వాలి. మరి ఇన్ని తెలిసిన నువ్వెందుకు ఇవ్వట్లేదని అని చెప్పని అడుగుతావు. నెక్స్ట్ క్వశ్చన్ అది కాదు. ఇప్పుడు ఒకవేళ మనం ఆ వీడియో చూసినప్పుడు మనమే వెళ్ళి స్టేషన్ లో కేసు పెడితే వాళ్ళు పెట్టి కేసు అని పక్కకు నెట్టేస్తే, బ్రదర్, పెట్టి కేసు ఇది కాగ్నిజబుల్ అఫెన్స్. అంటే ఓటర్ల ప్రలోభాలను గురి చేయడం అనేది కాగ్నిజబుల్ అఫెన్స్, పెట్టి కేసు అని ఉండదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, అర్ధరాత్రి ఒక మహిళ మీద అఘాయిత్యం జరిగితేనే సదరు మహిళ పోలీస్ స్టేషన్కి వెళ్తేనే కేసు రిజిస్టర్ చేయనటువంటి పరిస్థితి నేటి ఈ రాష్ట్రంలో ఉంది. ఎగ్జాక్ట్లీ రైట్. అటువంటిది నేను వెళ్ళి ఇక ఇక్కడ విజువల్ కనిపిస్తుంది కదా, కేసు రిజిస్టర్ చేయమంటే కనుక పీకినో తీరా అంటారు. పీకినో తీరా, మస్తు మందిని చూసినా వచ్చిండయ్యా పీకుడుగాడు అని చెప్పని అంటారు. ఎగ్జాక్ట్లీ. ఇది అనబోతే నన్ను అడుగు బ్రదర్, ఇదే టోన్ తో ఇదే లాంగ్వేజ్ తో మాట్లాడతారు. రైట్? సో కాబట్టి మనం కంప్లైంట్ ఇచ్చినా కూడా వాళ్ళు రిజిస్టర్ చేయరు. అందుగురించే ఎలక్షన్ కమిషన్ చెప్తున్నాము. ఈ రోజు ఎలక్షన్ కమిషన్ వారు ఏమంటున్నారు, ధర్మపురి అరవింద్ గారు మీదనో జగ్గారెడ్డి గారి మీద కేసులు రిజిస్టర్ చేయండి, వాళ్ళు పోలీసులు అధికారులని విధులు ఆటంకపరిచారు అని చెప్పని ఎన్నికల కమిషన్ ఆర్డర్ ఇస్తే మేము కేసులు రిజిస్టర్ చేసామని చెప్పి స్టేట్మెంట్ రిలీజ్ చేస్తారు కదా. మరి ఎన్నికల కమిషన్ నిద్రపోతుందా ఇవన్నీ వస్తున్నప్పుడు? సో ఎన్నికల కమిషన్ ఎప్పుడు కూడా అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉంటుంది. రైట్? లీడర్లు అంటే భయం ఎలక్షన్ కమిషన్ కి. పైకి ఎలక్షన్ కమిషన్ స్వయం ప్రతిపత్తిత సంస్థ అని చెప్పి డబ్బా మాటలు చెప్పుకున్నా కూడా పవర్స్ ఏమి ఉండవు, చూస్తూ ఊరుకుంటూ ఉంటారు. వాళ్ళకి తెలియని విషయమా? ఫ్లయింగ్ స్క్వాడ్స్ అని అంటారు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ వాళ్ళకి తెలీదా? వాళ్ళు తిరగరా? ఎక్కడో హైదరాబాద్ లో కూర్చున్న మనము పక్కనున్న జిల్లాల్లో ఈ విధంగా జరుగుతుంది అని చెప్పని మాట్లాడుకుంటున్నప్పుడు ఆ జిల్లాలో ఉన్నటువంటి ఫ్లయింగ్ స్క్వాడ్స్ కానీ, ఎన్నికల అధికారులకు కానీ, పోలీస్ అధికారులకు కానీ, ఆర్డీఓ కానీ, తహసీల్దార్ కానీ, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కానీ ఈ యొక్క విషయాలు తెలియకుండా ఉంటాయా? తెలిసినా కూడా పట్టించుకోరు. ఎందుకంటే రాజకీయ నాయకులతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసు కదా, భూస్థాపితమే. అందు గురించి అన్న అక్కడ ఇంకొకటి ఏంటంటే, ఎక్స్ జవాన్లకి 5 ఎకరాలు 10 ఎకరాలు ల్యాండ్స్ ఇస్తామనేసి చెప్తూ ఉంటారు. అయితే గవర్నమెంట్ ఎన్ఓసి అనేది ఒకటి అడ్డు పెడుతూ ఉంటుంది. ఆ అడ్డు పెట్టినప్పుడు మీరు వాళ్ళకి ఫ్రీగా చేసి పెడతాననేసి చెప్పడం జరిగింది. అది జాన్ 26న సక్సెస్ అవ్వడం కూడా జరిగింది. దీనివల్ల అంటే ఎలాంటి ప్రలోభాలకి లోనయ్యారు మీరు, అండ్ లేదంటే ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేయడం జరిగింది మీరు? ఇప్పుడు జనరల్గా ఆగస్ట్ 15కి జనవరి 26కి నేను అర్ధరాత్రి పూట ఫ్లాగ్ హోస్టింగ్ అయిపోయిన తర్వాత జెండాల్ని కింద పడేసి మురికి కాలువల్లో, చెత్త కుప్పల్లో, రోడ్ల మీద ఇంప్రాపర్గా పడేసి వెళ్ళిపోతూ ఉంటారు. వైట్ సొక్కాలు వేసుకుంటారు, జెండా ఎగరేసి ఫోటోలు దిగుతారు, ఫేస్బుక్లో పెట్టుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ మన జాతీయ చిహ్నం అని అంటే గనక అది మన దేశానికి ఒక గౌరవ ప్రతీక.
వాటిల్ని కింద పడినటువంటి జెండాల్ని ఏ విధంగా ఖననం చేయాలి అని చెప్పి ఫ్లాగ్ కోడ్ ఉంటుంది. సో నేను ఎవ్రీ ఇయర్ కూడా సదరు జెండాల్ని సేకరించి గౌరవప్రదంగా ఫ్లాగ్ కోడ్ ప్రకారం ఖననం చేయడం జరుగుతుంది. అది నా యొక్క పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది లైఫ్ అయిపోయింది జనవరి 26 ఆగస్టు 15కి. మొన్న జనవరి 26ను పురస్కరించుకుని నేను ఆపరేషన్ సింధూర్ జరిగింది. మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఇక్కడ ఉన్నాము అని అంటే గనక దానికి ప్రధానమైన కారణం మన దేశాన్ని మనల్ని కాపలా కాస్తున్నటువంటి సైనికులు. అటువంటి సైనికులకి రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత సముచిత సంవత్సరాలు ఆర్మీలో చేసిన తర్వాత బయటకు వచ్చినాక ప్రభుత్వం ఏం చేస్తుంది అని అంటే గనక కొందరికి 3 ఎకరాలు, కొందరికి 5 ఎకరాలు, కొంతమందికి 10 ఎకరాలు అసైన్డ్ ల్యాండ్, వేస్ట్ ల్యాండ్ అని అంటారు, ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు దేశానికి సేవ చేశారు కాబట్టి. అది కూడా ఎక్కడ ఊరవతల కొండల్లో గుట్టల్లో ఇస్తూ ఉంటారు గతంలో కూడా. సో ఇచ్చినప్పుడు దాంట్లో ఉన్న నిబంధన ఏంటి అని అంటే కనుక 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు సదరు భూమిని అమ్ముకోవచ్చు అని చెప్పని సదరు అసైన్మెంట్ పట్టాలో పొందుపరిచి ఉంటుంది, ఆ జీవోలో కూడా పొందుపరిచి ఉంటుంది. కానీ ఇప్పటికీ 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు గడుస్తున్నా కూడా వీళ్ళు ఆ భూమిని అమ్ముకోవాలన్నా ఒక కూతురు వివాహం గురించో, ఒక సొంత ఇల్లు గురించో, లేదు అని అంటే గనక ఈ వయసు మీద పడుతున్నప్పుడు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలకి కావాల్సినటువంటి హాస్పిటల్ ఖర్చుల కోసము ఈ భూమిని అమ్ముకోవాలంటే ఆ భూమి 22A అంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ 22A అంటే ప్రొహిబిషన్ లిస్ట్ అని చెప్పని అంటారు, దాంట్లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి దాన్ని మీరు అమ్మలేరు, ఎవరికి వాటికి చేయలేరు, లోనికి వెళ్ళలేరు, ఏం చేయలేరు, జస్ట్ ఉంటుంది అంతే. సో కాబట్టి అదేంటన్నా 10 సంవత్సరాలు అయితే అమ్ముకోవచ్చు అని చెప్పని మీరే అంటున్నారు, మళ్ళీ కాకపోతే మళ్ళీ ఇదేమో నిబంధన ఉందంటున్నారు ఏంటి అని అంటే కనుక అదే దౌర్భాగ్యం ఇక్కడ. సో ఈ రోజు అటువంటి సైనికుల్ని, మాజీ సైనికుల్ని గుర్తించుకుని గుర్తుపెట్టేటువంటి పరిస్థితి సమాజంలో లేదు. అది రాజకీయ నాయకులు కావచ్చు, ప్రజలకు కావచ్చు, ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఎవరికైనా కావచ్చు. చేశారులే అప్పుడు అని చెప్పని ఒక చులకన భావం ఉంది. సో కాబట్టి వాళ్ళ యొక్క పరిస్థితిని నేను అర్థం చేసుకొని నేనేం చేశాను అంటే కనుక సదరు వ్యక్తులకి ఉచితంగా ఆ ఎన్ఓసి అనే నిబంధన తొలగించి ఆ 22A నుంచి వాళ్ళ యొక్క భూముల్ని ప్రొహిబిటరీ లిస్ట్ నుంచి తీపిచ్చే బాధ్యత నాది. ₹1 కూడా ఖర్చు లేకుండా జెరాక్స్ ఖర్చు కూడా నేనే పెట్టుకుంటా అని చెప్పని 7710678678 అని చెప్పి ఒక నెంబర్ని నేను మార్కెట్లోకి వదలడం జరిగింది. సో ఈ యొక్క వీడియోకి భారీ ఎత్తున మాజీ సైనికుల నుంచి ఆదరణ లభించడం జరిగింది. ఆ విధంగా ఆఫీసులు కూడా రావడం జరిగినప్పుడు దానికి అనుగుణంగానే మనం ఏదైతే కనుక చెప్పామో చెప్పిన విధంగానే ఫైల్స్ అనేది మూవ్ చేయడం జరుగుతుంది. ఆ ప్రాసెస్ నిరంతర ప్రక్రియ, రోజు వస్తున్నారు. మనల్ని కలిసినటువంటి సైనికులు వాళ్ళ యొక్క అనుభవాలని వీడియో రూపంలో కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ క్రమంలో మీరు ఏదైనా సరే ఒత్తిడికి లోనయ్యారంటే కనుక ముమ్మాటికి ఒత్తిడికి లోనైనా బ్రదర్. ఎందుకు అని అంటే కనుక ఈరోజు ఇదే క్రమంలో వికారాబాద్లో గతంలో ఒక మాజీ సైనికుడికి ప్రభుత్వము 4 ఎకరాల భూమి ఇవ్వడం జరిగింది. 4 ఎకరాల భూమిలో అతను ఆల్రెడీ బోర్ వేసుకున్నాడు, కరెంటు మీటర్ ఉంది, పొజిషన్ అతనే ఉన్నాడు, చుట్టూరు కడీలేసిండు. అదేవిధంగా దానికి సంబంధించి పాత పాస్బుక్ కూడా ఉంది. నన్ను ఎప్పుడైతే కనుక అప్రోచ్ అయ్యారో నేను ప్రొసీజర్ ప్రకారము అతన్ని ధర్నీలో అప్లై చేయడం జరిగింది. కానీ ఇవ్వకపోతే హైకోర్టులో నేనే రిట్ పిటిషన్ వేసి డైరెక్షన్ తీసుకుంటే అప్పుడు పాస్బుక్ ఇవ్వడం జరిగింది, కొత్త పాస్బుక్ ధర్నీ ప్రకారం. అది ఇచ్చిన తర్వాత అతని యొక్క భూమిని అతనికి ఇచ్చి కూడా 30 సంవత్సరాలు దాటిపోతుంది, 10 సంవత్సరాలు నిబంధన హైకోర్టులో వేయడం జరిగింది. సదరు అధికారులకు రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోకపోతే హైకోర్టులో వేయడం జరిగింది. హైకోర్టు కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది, ఇతనికి ఎన్ఓసి అవసరం లేదు, మీరు రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పని. కానీ వికారాబాద్ తహసీల్దార్ ఉంటాడు లక్ష్మీనారాయణ అని చెప్పని, అతను గత 4 సంవత్సరాల నుంచి కూడా ఆ యొక్క సీటుని పట్టుకుని వేలాడుతూనే ఉన్నాడు, ఖాళీ చేయట్లేదు. ఎందుకంటే కొంతమంది గతంలో ఉన్న బీఆర్ఎస్ నాయకుల అండు ఉంది, ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల అండు కూడా ఉంది. స్పీకర్ నియోజకవర్గం అదే. సో అతను ఏం చేస్తాడు అని అంటే గనక ఈ ఆర్డర్ కాపీ అవన్నీ ఇచ్చిన తర్వాత వెళ్ళిన రే నీ భూమి ఇప్పుడు కాస్ట్ ఒక 5 కోట్లు 6 కోట్లు ఉంటుంది, నాకు 20 లక్షలు హైకోర్టు ఇస్తే నేను చెయ్యాలా నీకు అని చెప్పని ఆర్డర్లు ఉన్న తర్వాత కూడా 2 సంవత్సరాల నుంచి తెప్పిస్తున్నాడు ఆ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తహసీల్దార్ వికారాబాద్. నేను వెళ్ళటం జరిగింది, నేను వ్యక్తిగతంగా వెళ్ళి మాట్లాడటం జరిగింది. నేను వెళ్తే అవును సార్ అడిగాను, డైరెక్ట్ నామోహం మీద అవును సార్ అడిగాను, ఈ రోజు మీరు హైకోర్టులో రిట్లేస్తున్నారు, ఆ జీపీ గారి దగ్గరికి వెళ్తే కనుక వాడు 50,000 అడుగుతున్నాడు, నన్ను మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కూర్చోబెడుతున్నాడు, సిగ్గులేదురా, ఆర్డర్లు చూసుకోవడానికి రాదు, చేత కాదు అని చెప్పని అంటున్నాడు. మరి నాకెవడు ఇవ్వాలి?
మీరు పోయి ఆ జీపీ గారితో మాట్లాడండి. ఇదే టోన్ తోటి. అంటే ఇప్పుడు ఇలాంటి వ్యక్తుల మీద మనం ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి ఉండదా సార్? అంటే వీళ్ళు భారీ అవినీతి తిమింగలాలు బ్రదర్. స్పర్శ ఉండదు వీళ్ళకి. మనము కోర్టుల ద్వారా ఏ వెళ్ళినా కూడా కోర్టులకు ఉండేటువంటి బర్డెన్స్, ఇప్పుడు కోర్టులు కూడా చట్టపరంగా ఏదైతే ఉందో ఆర్డర్స్ ఇస్తాయి. అది చేయకపోతే కంటెంప్ట్ అని చెప్పని అంటాము, అంటే కోర్టు ధిక్కరణ చర్య. సో ఆల్రెడీ వేస్తాము. వీళ్ళ ఇంటెన్షన్ ఏముంటుంది అంటే కనుక అది వచ్చినప్పుడు సంగతి చూసుకుందాం. కోర్టులు తినుంటారు కదా, భారీ అవినీతి పాల్పడి ఉంటారు. మేనేజింగ్ ఎక్కడికక్కడ అధికారులు మేనేజ్ చేయడం అంటున్నాడు కదా, జీపీకి నేను 50,000 ఇచ్చినా, వాళ్ళకి 50,000 ఇచ్చినా అని చెప్పని. మరి ఈ విధంగా డబ్బులు దేనికి ఇస్తున్నాడు? మేనేజ్ చేయడానికి, పీకల్లాగా తినడానికి. దీనివల్ల ఏం జరుగుతుంది? ఈ రోజు దేశానికి సేవ చేసినటువంటి సైనికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలు అగాధాల్లో పడిపోవట్లేదా? వాళ్ళే రేపటి చెప్తారు, ఎవరైనా మీలాంటి నాలాంటి యువత దేశం కోసం కొట్లాడాలి, ఆర్మీలో జాయిన్ అవ్వాలి అని అంటే కనుక, ఎందుకు బేట మేము చేసాం, ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటుందా? ఏం చేసింది చూడు, ఏ విధంగా ఉందో ఆడు చూడు, ఎదవ 15-20 లక్షలు అడుగుతున్నాడు నా సొంత భూమికి అని చెప్పని. ఏం పోయే కాలం అండి. నువ్వు తిను, రియల్ ఎస్టేటు వెంచర్లు చేసేటోళ్ళ దగ్గర తిను, మాజీ సైనికుల దగ్గర ఏం అవసరం అండి? ఒక తహసీల్దారు ఒక సీట్లో 3.5-4 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతున్నాడు అని అంటే కనుక మీరు అర్థం చేసుకోండి ఎంత గట్టిగా అండి. ఇప్పుడు ఫైనల్ గా వికారాబాద్ ల్యాండ్ అయితే ఆయనకైతే వచ్చిందా లేదా? అది ప్రాసెస్ లో ఉంది. అంటే నేను ఏం చెప్తున్నాను అంటే కనుక, ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం సుల్తాన్ నరేష్ దగ్గర లేదు. ఓకే, అంటే మీరందరూ అనుకోవచ్చు, అంటే ఈ విధంగా బలంగా గళం వినిపించేటువంటి వ్యక్తి తలుచుకుంటే ఏదైనా అయిపోతుంది అని చెప్పని. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా నన్ను అడుగుతూ ఉంటారు, ఇప్పుడు అంటే లాయర్ గా సక్సెస్ అయ్యావు, ఒక గళం ఇప్పితే ఏ అధికారైనా కదులుతాడు అని, మరి నీకు రాజకీయాలు ఎందుకు, ఎమ్మెల్యేగా ఎందుకంటే చేయాలి ఏంటి అని చెప్పని. ఇప్పుడు ఇటువంటి వ్యక్తులకి, ఇప్పుడు నా సాయి శక్తుల కొద్దీ నేను ఉచితంగా ప్రతి రూపాయి కాస్ట్ పెట్టుకుని హైకోర్టులకు వెళ్తాను, ఒకటి కాకపోతే 2 హైకోర్టులో రిట్లు వేస్తాను, ఆర్డర్లు తీసుకుని వస్తాను, కంటెంట్ పిటిషన్లు వేస్తాను. కానీ పేకల దాకా అవినీతికి పాల్పడినటువంటి ఈ లక్ష్మీనారాయణ తహసీల్దార్ లాంటి వ్యక్తుల్ని ఇవన్నీ ఆపలేకపోతున్నాయి. అది ఒక ఎమ్మెల్యే విషయంలోనో ఒక ఎంపీ విషయంలోనూ ఈ విధంగా చేస్తాడా? ఏమైతుంది? తోలు తీస్తారు. అందు గురించే అట్లీస్ట్ ఇటువంటి వ్యక్తులకి ఉపయోగపడటానికి అధికారం అనేది తప్పనిసరి కాబట్టే ఈ మార్గం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే, మొన్న నాంపల్లి కోర్టు దగ్గుబాటి ఫ్యామిలీకి ఒక సీరియస్ గా వార్న్ చేయడం అనేది జరిగిందన్న. అంటే ఇలాంటివి, అంటే ఒక పెద్ద సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలాంటివి చేయడం మనం ఎలా చూసుకోవచ్చు అన్న? ఈరోజు జూబ్లీ హిల్స్లో ఫిలిం నగర్లో అనుకుంటా ఒక స్థల వివాదం గురించి ఫస్ట్ దగ్గుపాటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఒక వ్యక్తికి అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఏదో చేయడం జరిగింది. అతను ఏదో హోటల్ పెట్టుకోవడం జరిగింది. హోటల్ పెట్టుకున్న తర్వాత అది మేము ఇవ్వలేదు అని చెప్పని వాళ్ళు దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది, కోర్టుకి వెళ్ళడం జరిగింది. దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఈయన నాంపల్లి కోర్టులో చేయడం జరిగింది. అట్లా ప్రైవేట్ కంప్లైంట్ మూవ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి కోర్టులో కేసు ఫైల్ చేసిన తర్వాత ఎవరైనా దాంట్లో పార్టీ రెస్పాండెంట్ల కింద మీరున్నా, నేనున్నా, దగ్గుబాటికి సంబంధించిన ఫ్యామిలీ వాళ్ళు ఉన్నా కూడా కోర్టు ముందు హాజరు కావడం అనేది తప్పనిసరి. ఒకవేళ ఆ విధంగా హాజరు కాకపోతే అటువంటి వ్యక్తులకు సంబంధించిన న్యాయవాదులు వాళ్ళ తరపున హాజరయ్యి వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారో దానికి సంబంధించిన కారణాలు కోర్టుకు తెలియజేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇది రెగ్యులర్ ప్రొసీజర్ ప్రాసెస్. కానీ ఎప్పుడైతే కనుక కోర్టు వాళ్ళ యొక్క ప్రజెన్స్ మ్యాండేటరీ అని చెప్పి ఇన్సిస్ట్ చేస్తుందో ఆ పరిస్థితుల్లో మాత్రము వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా కూడా కోర్టు ముందు హాజరు కావాల్సింది. ఈరోజు మనం చూసుకుంటున్నాం, రేవంత్ రెడ్డి గారు కూడా సీఎం హోదాలో ఉండి నాంపల్లి కోర్టుకి ఇప్పుడు 3 సార్లు వెళ్ళడం జరిగింది. అంటే కోర్టు ముందు ఆర్టికల్ 14లో అందరూ సమానమే అంటారు. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో మాత్రము కొద్దిగా ఎక్సెప్షన్స్ ఉంటాయి అంటారు. సో కాబట్టి ఆ విధంగానే నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. నోటీసులు ఇష్యూ చేసినా కూడా వీళ్ళు వెళ్ళకపోవడము, పదే వాయిదా కోరడంతో వారెంట్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. సో ఈ వారెంట్ అనేది ఇష్యూ చేసిన తర్వాత ఈ వారెంట్కి సంబంధించి ఏం జరుగుతుంది అని అంటే కనుక, జనరల్గా ఏ వ్యక్తులైనా కూడా క్రిమినల్ కేసుల్లో కానీ లేదంటే కనుక సివిల్ కేసుల్లో ఏదైనా సరే ఒక అపియరెన్స్ చేసిన తర్వాత రాకపోతే వారెంట్ అనేది ఇష్యూ చేస్తూ ఉంటారు కోర్టులో. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వెళ్ళటము, లేదు అంటే కనుక ఒక అఫిడవిట్ వేయడము, అఫిడవిట్ వేసి వాళ్ళ రూపంలో ఏ కారణాల చేత రాలేకపోతున్నారో వాళ్ళ అడ్వకేట్ ద్వారా వెళ్ళటము, కోర్టుని ఎక్స్క్యూజ్ అంటే క్షమించమని చెప్పి అడగడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో అవన్నీ కూడా యాక్సెప్ట్ చేయకుండా వచ్చి కొన్ని సందర్భాలు ఏమైందంటే కోర్టు సదరు వ్యక్తులు వచ్చి కోర్టుకి క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా కోరటం జరుగుతుంది. ఆ విధంగా వారెంట్లు ఇష్యూ చేసినప్పుడు వారెంట్ని రీకాల్స్ అని చెప్పని అంటారు. అంటే వారెంట్లను రద్దు చేయడం. అట్లా రద్దు చేయాలన్నప్పుడు కూడా సదరు వ్యక్తుల యొక్క ప్రజెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్.
సో ఆ విధంగానే వాళ్ళు రాకపోవడంతో నాంపల్లి కోర్టు వారు ఆ విధంగా వారెంట్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. తదనుగుణంగా కూడా వాళ్ళు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీని ద్వారా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక, ప్రతి ఒక్కళ్ళు ఏదైనా ఒక కేసుకు సంబంధించి కోర్టుకి వెళ్ళాలి అని అంటే కనుక ఈ కోర్టుతో పనులు అవుతాయా, సంవత్సరాల గురించి తిరిగెడతాము, అయినప్పుడు సంగతులే, ఎంతసేపటికి కూడా చట్టం అంటే కనుక గొప్ప వాళ్ళకే అనుకూలంగా ఉంటుంది, మనకు న్యాయం జరుగుతుందా, ఇటువంటి పెదవీర్పు మాటలు అనేది మాట్లాడుతూ ఉంటారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే కనుక, ఇంకా జుడిషియల్ అనేది అంటే న్యాయం కోర్టులో ఉంది అని చెప్పి ప్రజలు నమ్ముతున్నారు కాబట్టే సమాజం ఈ విధంగా ఉంది. ఈ పెదవిరిచే వాళ్ళు అనుకున్నట్లు గనక నిజంగానే ఆ విధంగా ఉంటే గనక ఈరోజు ల్యాండ్ ఆర్డర్ అదుపుతుంది. మజిల్ పవర్, పొలిటికల్ పవర్, మనీ పవర్ ఉన్నవాడిదే రాజ్యం అవుతుంది. రాచరిక వ్యవస్థ వస్తుంది, ప్రజాస్వామ్య వ్యవస్థ. ఓకే అన్న, థ్యాంక్ యూ. అంటే మీరు ఒకప్పుడు మాట్లాడిన మాటలన్నీ ఈరోజు రాజ్యసభలో మాట్లాడడం కానివ్వండి, లేకపోతే సొసైటీలో జరుగుతున్న దాని మీద మీరు వచ్చి మీ టైం మాకు ఇవ్వడం అనేది జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు ఏదైతే అనుకుంటున్నారో, అంటే ఒక ఎమ్మెల్యే అంటే ఈరోజు ఒక అడ్వకేట్ అయ్యి ఉండే మీరు ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారు అంటే, ఒక ఎమ్మెల్యే అయ్యి ఉంటే మీరు ఇంకెంతమందికి హెల్ప్ చేస్తారు అనేది నేను ఊహించుకుంటుంటేనే నాకు చాలా ఆశ్చర్యంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మీరు ఏదో ఒక రోజు నెక్స్ట్ 2029లో అయినా కానీ మీరు ఎమ్మెల్యే అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.